యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కర్నూలు జిల్లాలోని కపట్రాళ్ల సహా 15 గ్రామాల ప్రజలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యురేనియం లభ్యత పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆందోళన దృష్ట్యా ఇకపై ఈ అంశంలో ఎలాంటి ప్రక్రియ కొనసాగించొద్దని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలపై కలెక్టర్ పి రంజిత్ భాషా స్పందించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్ల తవ్వకాలు జరపబోమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 468.25 హెక్టార్ల విస్తీర్ణంలో కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి. కౌలట్లయ్య మలగా గుర్తింపు ఉన్న ఈ ప్రాంతం ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ కిందకు వస్తుంది. ఈ కొండపై కౌలట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ అటవీ భూముల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక సర్వేలో గుర్తించారు. భూగర్భంలో ఎంత లోతులో ఎంత పరిమాణంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించిన తర్వాతే తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. అటవీ భూముల్లో ఖనిజాల అన్వేషణ చేపట్టాలంటే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో యురేనియం నిల్వలు ఎంత పరిమాణంలో నిక్షేపమై ఉన్నది నిర్ధారణ కోసం 6.80 హెక్టార్లలో 68 బోర్ల తవ్వకానికి అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ రీజనల్ డైరెక్టర్ కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతించింది. 2022-23లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ అంతా జరిగింది. యురేనియం తవ్వకాలపై అక్టోబర్ 18న యురేనియం అలజడి శీర్షికన ఆంధ్రజ్యోతి ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత యురేనియం సమస్య, తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనల వార్తలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అని కపట్రాల సమీప గ్రామాల ప్రజలు కొనియాడారు. యురేనియం తవ్వకాలు వద్దే వద్దు, మా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, సేవ్ కపట్రాల మల, సేవ్ పల్లెసీమలు అంటూ టీడీపీ నేతలు ఆధ్వర్యంలో 12 గ్రామాలు ఏకమయ్యాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అడిగి తెలుసుకుందాం. సుంకన్న, నీలిమ దేవనకొండ మండలం కపట్రాల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత పరిశోధనలకు కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం 2023 జూన్ నెలలో కూడా గుట్టుగా అనుమతులు ఇచ్చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎండి 68 చోట్ల బోర్లు వేసేందుకు కూడా శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అయితే దీనిపైన కూడా ఐఎండి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. బోర్ల తవ్వకాలకు సిద్ధమవుతున్న ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో కపట్రాల గ్రామంతో పాటు మరో 15 గ్రామాల ప్రజలు కూడా యురేనియం బోర్ల తవ్వకాలకు కూడా వద్దంటూ సేవ్ కపట్రాల నినాదంతో కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లే నేపథ్యంలో అధికారుల నుంచి కూడా ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేసినటువంటి నేపథ్యంలో స్థానిక వైసీపీ నేతలు కూడా గతంలో ఇచ్చినటువంటి విషయాన్ని మరుగున పెట్టి కూటమి ప్రభుత్వం బోర్లు వేసేందుకు కూడా చేస్తుందని కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా వీటిపైన కూడా కొంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా అయితే ఆందోళన కార్యక్రమాలు ఇంకా ఉధృతమైనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా అయితే వెంటనే స్పందించి నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ కపట్రాల గ్రామ పరిసర ప్రాంతాల్లో బోర్ల తవ్వకపోయినా ప్రజలు చేసినటువంటి ఆందోళన పైన కూడా ఒక రిపోర్టు తయారు చేసి పంపించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా దీన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదించారు. ముఖ్యంగా మంత్రులు టీజీ భరత్, నిమ్మల రామనాయుడు కూడా ఏదైతే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకోవడంతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు యురేనియం బోర్ల తవ్వకాలకు కూడా చేపట్టరాదు, భవిష్యత్తులో కూడా ఎలాంటివి ఉండవు, కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కూడా ముఖ్యమంత్రి ప్రకటించడంతో కపట్రాల గ్రామంతో పాటు దాదాపు 15 గ్రామాల పల్లె ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దేవనకొండ గ్రామ మండల ప్రజలు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.